అబ్బా ఏంటబ్బా ఇది? రే ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబు. సార్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. ఆ. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా సారీ ఇతను. సార్, దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు. కానీ రేషన్ కార్డ్ బ్యాచులర్ కి ఇవ్వరు. సార్, రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఏంటండి రూల్స్? అయ్యా. మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్యండి. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆ. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయటికెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా రాసుకో. పదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబీ. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. ఓ, మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొడుకున్నాడండి ఆరి. ఆ, వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. పేరేంటి? మహేంద్ర. ఆ, మహేంద్ర. నీకేం వరస అవుతాడు? మా అన్నయ్య. ఫాతిమా బీబీ ఏమో చెల్లెలా, మహేంద్ర అన్నానా? చెప్పింది రాసుకొని వెళ్ళవయ్యా. రాసుకో. మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామాలక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే? ఓయ్, అతను మా తమ్ముడయ్యా. ఒప్పుకుంటానండి. మహేంద్ర మీ సొంత తమ్ముడు. నిన్ను ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి. 9005 అని కోడ్ వేయి. ఎంటర్ ప్రెస్ చేయి. ఆ, సార్, నన్ను క్షమించాలి సార్. మీకు కుటుంబం లేదని వేళాకోళంగా మాట్లాడాను. ఇప్పుడే తెలుస్తోంది, ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా, తమ్ముడుగా, కొడుగ్గా మిగిలిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పై అధికారితో చెప్పండి సార్, ఇప్పుడు అర్థమైందా? మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం. ఇద్దరిని చూసి మీరు అనాథ అని చెప్పారు. తప్పైపోయిందమ్మా. సరే సరే, మీరు వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి, అన్నయ్యనమ్మా, అన్నయ్యని ఈ స్థితిలో చూడ్డానిక నిన్ను అమెరికా పంపించింది. లక్ష్మి, సార్, లక్ష్మి, ముందు మీరు 5 లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి. అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్. నా చెల్లెల్ని కాపాడండి సార్. నేను డబ్బుతో వస్తాను. సార్, సార్, నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్. ఏంట్రను అనేది? అమెరికా సంబంధం ఆశపడి నా చెల్లెలికి పెళ్లి చేశాను సార్. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. వాడు మంచివాడు కాదు సార్, మంచివాడు కాదు. ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు. జీవోత్సవంలో ఆసుపత్రికి వచ్చింది సార్. నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి 5 లక్షలు కావాలట సార్. ఆ రోజు మహేందర్ని, జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు. నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను. ఇది నా చెల్లెలు జీవిత సమస్య సార్. ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే. ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం, మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష. సార్, నేను నిన్ను భిక్షగాన్ని చేయదలుచుకోలేదు. సార్, డాక్టర్, నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్. నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్. అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్. డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్. ఇవి చేతులు కాదు, కాళ్ళు పడకండి. డబ్బు కట్టేశారు, ఆపరేషన్ అయిపోయింది. నా కాళ్ళ మీద కంటే ఆయన కాళ్ళ మీద పడండి. సార్, పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు, నొప్పిని తెలుసుకొని మందు వేసేవాడు మనిషి. లక్ష్మి నన్ను అన్నయ్య అని పిలిచేది.
ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను. వస్తాను. నేను ఆ ఫైల్ ని చెక్ చేస్తాను. నో ప్రాబ్లం. ఏమైంది కుమార్? నన్ను క్షమించు జయంతి. ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే నా చెల్లెలు పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది. మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మార్తాండకి నేను అవసరం అయ్యాను. మహేంద్ర సార్ది ఏ తప్పు లేదు. అతను శత్రువుకు కూడా ద్రోహం చెయ్యడు. ఆ బ్యాంకుకి ఆయన పేరు ఉండకూడదు. ఆయన అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. ఏ మేనేజర్, సార్ వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి. మండపం బుక్ చేయి. ఇదిగో అడ్వాన్స్. సారీ సార్, మీరు చెప్పిన డేట్లో ఆల్రెడీ మండపం బుక్ ఎవరు అయిపోయింది. బుక్ చేసింది? మహేంద్ర గారండి. అయ్యా, పంతులు అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు. మేనేజర్ కూడా ఇదే చెప్తున్నాడు. మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇచ్చేసామంటున్నారు. అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు. మహేంద్ర ఇంటూ పెళ్లి బాధ్యలు, మన ఇంటో చావు బాధ్యలు. అవును, మీ వాళ్ళే నేను ఎందుకు తరుముతున్నారు? ఆ? ఎందుకని చెప్పు. చెప్పు ఏంటి? వదలండ్రా, వదలండ్రా, వదలండ్రా. ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో. నా ప్రాణం అనుకున్నావే, ఇప్పుడు చూడ ప్రాణం ఏమవుతుందో. తగలబెట్టడురా దాన్ని. వద్దు, విజయ్ వదలండి. తన్నేం చేయొద్దు. వదలండ్రా. విజయ్ ఏం చేయొద్దు. వదలండ్రా. రై, ఏంట్రా చూస్తున్నావు? నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదూ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. నీకేం కావాలో చెప్పు. నా ప్రాణం కావాలా? ఏమన్నావురా? ప్రాణం కావాలని అడిగావా? ఫు! ఎవరికి కావాలరా నీ ప్రాణం? ఏ ఊరి ప్రజల ముందైతే నా మాన మర్యాదలు మంట కలిసిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా. అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలరా. కింద పడేయండి, పడేయండి. ఏయ్, నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరి ప్రజల బలి కావడం నాకు ఇష్టం లేదు. ఊరి ముందు తలదించుకోవడమే అవమానం. ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు. రై, నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా? ఆ? చేస్తాను. ఏంటి నాన్న పెళ్లి చేస్తానంటున్నావు? ఉండమ్మా, మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం. ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ళ మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం. వద్దన్నయ్యా, ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాళ్ళ మీద పడితే ఈ ఊరంతా వీడి కాళ్ళ మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దన్నయ్యా,
నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేం మనుషులుగానే ఇద్దరం. మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇదొక ఆడపిల్లేనా? దీనికి నువ్వు నాన్నేనా లేదా బ్రోకరా? నానా, నేను ఆశపడ్డాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమానపడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు 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 వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకొద్దు, నాకొద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది, కొట్టి చంపేయడం వాణ్ణి.
ఏమయ్యో మార్తాండావు దేవుడు గుళ్ళో లేడయ్యా నీ పక్కనే ఉన్నాడు మా పేదోళ్ళ పాలిట దేవుడయ్యా ఈ కెప్టెన్ పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం. నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడతాను. గారు సార్, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి. నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను. నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. కానీ వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి.